ఒక రాజు అపార జ్ఞానానికి ప్రసిద్ధుడు. అపరిమిత సంపదతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. దివ్య ఆలయాన్ని నిర్మించి ఔరా అనిపించాడు. కానీ అదే రాజు జీవితంలో ఒక రహస్యం చరిత్రలోనే అత్యంత మిస్టరీగా నిలిచింది. అతనే సొలొమన్ రాజు. బైబిల్ ప్రకారం సొలొమన్ రాజుకు 700 మంది భార్యలు, 300 మంది పరిచారికలు ఉన్నారని చెప్తారు. ఇది విని మీకు ఆశ్చర్యం కలుగుతుందా? అసలు కథ ఏంటో చెప్తా వినండి. సొలొమన్ రాజు తన జ్ఞానంతో ఇశ్రాయేలు రాజ్యాన్ని సువర్ణ యుగానికి చేర్చాడు. ఆయన జెరూసలేంలో నిర్మించిన ఆలయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. కానీ 700 మంది పెళ్లిళ్లు చేసుకోవడమే ఆయన్ను పతనం చేసింది. కానీ ఈ 700 మంది భార్యలు కేవలం సొలొమన్ వ్యక్తిగత కోరిక కాదు. ఆ కాలంలో మ్యారేజ్ అలయన్స్ అనే పొలిటికల్ డిప్లొమసీకి ప్రధాన సాధనం. ఈ కారణంతోనే ఆయన పలు దేశాల యువతులను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఈ పెళ్లిళ్ళు ఆయన రాజ్యం బలంగా ఉండేందుకు ఒక స్ట్రాటజీ మాత్రమే. కానీ అదే సొలొమన్ జీవితంలో పెద్ద మలుపు. విదేశీ భార్యలు తమ దేవతలను జెరూసలేంకి తీసుకొచ్చారు. ఆయన వారిని ఆపకపోగా ఆ ఆలయాలకు కూడా మద్దతు ఇచ్చాడు. ఇది బైబిల్ ప్రకారం దేవుని ఆగ్రహానికి కారణమైంది. ఫలితం సొలొమన్ మరణం తర్వాత గొప్ప రాజ్యం 2 ముక్కలైంది. మరి ఈ 700 పెళ్లిళ్ళు ఆయన జ్ఞానానికి సంకేతమా, లేక అదే ఆయన బలహీనత అనేది నేటికి మిస్టరీగా మిగిలిపోయింది. ఒక రాజు 700 మంది భార్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం యుగా 369 సబ్స్క్రైబ్ చేయండి.